మేఘా ఆకాష్ ఒక ప్రముఖ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె గురించి మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 26 అక్టోబర్ 1995న చెన్నై, తమిళనాడులో జన్మించారు. కుటుంబం: ఆమె తండ్రి ఆకాష్ మలయాళీ, తల్లి బిందు తెలుగు. ఇద్దరూ అడ్వర్టైజింగ్ రంగంలో ఉండేవారు. చదువు: చెన్నైలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశారు. సినీ ప్రస్థానం: మేఘా ఆకాష్ తన కెరీర్ను మోడలింగ్తో ప్రారంభించి ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమా: ఆమె నటించిన మొదటి సినిమా తమిళంలో ఒక పక్క కథై, కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యంగా విడుదలైంది. తెలుగు ఎంట్రీ: 2017లో నితిన్ సరసన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నితిన్తోనే చల్ మోహన్ రంగా సినిమాలో నటించారు. తమిళ ఎంట్రీ: 2019లో రజనీకాంత్ నటించిన పేటా సినిమాతో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది ధనుష్ సరసన ఎనైనోకి పాయం తూటా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్: సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాతో హిందీలో కూడా చిన్న పాత్రతో అడుగుపెట్టారు. మేఘా ఆకాష్ నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు లై, చల్ మోహన్ రంగా, పేటా, ఎన్నైనోకి పాయం తూటా, రాజరాజ చోరా, డియర్ మేఘా లాంటి చిత్రాల్లో నటించింది. మేఘా ఆకాష్ ఇటీవల తన చిరకాల మిత్రుడు మరియు తమిళనాడు మాజీ మంత్రి అళగిరి కుమారుడు సాయి విష్ణుని వివాహం చేసుకున్నారు. మేఘా తన నటనతో పాటు తన కళ్ళతో పలికించే హావభావాలకు, సహజమైన అందానికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. కెరీర్ హైలైట్స్: డిజిటల్ ఎంట్రీ: ఆమె సినిమాల్లోనే కాకుండా నవరస వంటి వెబ్ సిరీస్లలో నటించి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా తన ముద్ర వేశారు. మేఘా తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆమెకు తెలుగు, తమిళం మరియు ఆంగ్ల భాషలపై మంచి పట్టు ఉంది. సినిమా ఎంపిక: ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా రాజరాజ చోరా వంటి కథాబలమున్న చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. షూటింగ్ లేని సమయాల్లో మేఘాకు పుస్తకాలు చదవటం, ట్రావెలింగ్ చేయటం మరియు పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా: ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫ్యాషన్ సెన్స్ మరియు ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. సింప్లిసిటీ: మేఘా ఆకాష్ టాలీవుడ్ మరియు కాలీవుడ్లో గర్ల్ నెక్స్ట్ డోర్ అంటే మన పక్కింటి అమ్మాయిలా ఉండే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సహజ సిద్ధమైన నటనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించడానికి ఇష్టపడతారు. ఇది ఆమె ఫాలోవర్లకు చాలా ఇష్టం. ఆమె తండ్రి మలయాళీ, తల్లి తెలుగువారు కావటం వల్ల ఆమెకు బహుభాషా నేపథ్యం ఉంది. అందుకే ఆమె తమిళం, తెలుగు భాషలను సులభంగా మాట్లాడగలరు. పెళ్లి తర్వాత కెరీర్: పెళ్లి తర్వాత కూడా ఆమె తన యాక్టింగ్ కెరీర్ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్: నటనతో పాటు ఆమె కొన్ని ప్రముఖ జ్యువెలరీ మరియు టెక్స్టైల్ బ్రాండ్లకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. అవకాశాల వేట: ఆమె సినీ ప్రయాణం అంత సులభంగా మొదలవ్వలేదు. ఆమె మొదట సంతకం చేసిన ఒక పక్క కథై మరియు ధనుష్తో నటించిన ఎనైనోకి పాయం తూటా సినిమాలు విడుదల కావటానికి చాలా ఏళ్లు పట్టింది. ఆ సమయంలో ఆమె చాలా ఓపికగా ఉండి తెలుగులో లై సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నటనకు గుర్తింపు: డియర్ మేఘా సినిమాలో ఆమె చేసిన టైటిల్ రోల్ తన నటనలోని వైవిధ్యాన్ని చాటి చెప్పింది. ఇది కన్నడ సినిమా దియాకు రీమేక్ అయినప్పటికీ మేఘా తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఆమెకు ఇష్టమైనవి ఆహారం.
ఆమెకు దక్షిణాది వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రయాణాలు. షూటింగ్ గ్యాప్లో ఆమె కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రకృతి ఒడిలో ఉండే ప్రదేశాలన్నా, సముద్ర తీరాలన్నా ఆమెకు మక్కువ. మేఘాకు జంతువులంటే చాలా ప్రేమ. ఆమెకు ఒక పెంపుడు కుక్క కూడా ఉంది. దాంతో గడిపే సమయాన్ని సోషల్ మీడియాలో తరచుగా షేర్ చేస్తుంటారు. మేఘా ఆకాష్ కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వివాహం తర్వాత కూడా ఆమె మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ స్టార్ట్. మోడలింగ్ నుండి సినిమాల్లోకి క్రేజ్, లై మరియు చల్ మోహన్ రంగా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు. బిగ్ బ్రేక్. రజనీకాంత్ పేట మరియు ధనుష్ ఎన్ఐ నోకి పాయం తూట. లైఫ్ అప్డేట్. 2024 సెప్టెంబర్లో సాయి విష్ణుతో వివాహం.